నా పేరు ఎస్వి సుబ్బారావు. నేను అసంఘిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ యొక్క స్టేట్ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు భారతదేశంలో ఎన్నికలు రాగానే ప్రతి వాళ్ళు ఓట్లు అడగడానికి ముందుకు వచ్చారు. కానీ మోడీ గారు కోసంగా ఈ ముగ్గురు, బి అంటే బాబు, జే అంటే జగను, పి అంటే పవను, వీళ్ళు ముగ్గురు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. వీళ్ళకి కానీ ఓట్లు వేస్తే మోడీ గారికి వేసినట్టు. అసలు మోడీ గారు మనకి ఏమి చేశారా అంటే, అసంఘటిత కార్మికులు ఈపీఎస్ కోసం దాదాపు ఆయన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అనేక పోరాటాలు చేసిన కూడా ఆ కార్మికులకి న్యాయం చేయాల. ఆదాని గారికి సపోర్ట్ చేసి కృష్ణాపట్నాన్ని ఆయనకి ఆదాని గారికి ఇప్పించి ఆ యొక్క దాదాపు 10,000 మంది కార్మికులు నిరుద్యోగులు లేకుండా చేశారు. దానికి ఎంక్వైరీకి పోతే జగన్ ఏం చేశారు అంటే, ఏదో 4 కంటైనర్లు తెప్పించి చూడండి ఇక్కడే ఉండానని మోసం చేశారు. అటువంటి మోడీ గారి కోసం సపోర్ట్ చేయడానికి ఈ ముగ్గురు కలిసి, ఈ బీజేపీ అని ముగ్గురు కలిసి వచ్చారండి. అయ్యా, ఈరోజు బాబు గారి గురించి మాట్లాడుకుందాం. బాబు గారు మరి రాజధాని అమరావతి అన్నప్పుడు నిర్మాణానికి మోడీ గారిని పిలిపించారు. పిలిపించిన తర్వాత ఆయన అక్కడి నుంచి ఒక చెంబులో నీళ్లు తెచ్చాడు. ఆ నీళ్లు ఏ నీళ్ళు కానీ పరమాత్మకు తెలియాలా. ఆ నీళ్లు పోసాడు పాపం. కానీ ఆ రాజధాని లేకుండానే పోయింది. తర్వాత ఈయనకి బాబు గారికి దాదాపు 25 మంది ఎంపీలని ఆ రోజులో ఇస్తే 20 మంది ఎంపీలు గారి పోయి పార్లమెంటులో మోడీ గారిని అడగలేక చేతగాక దద్దములయ్యి ప్రత్యేక హోదాను వదులుకున్నారు. ఇది బాబు గారి యొక్క ఈ నిర్వాహం అండి. ఇంక ఈయనున్నాడు జగన్ గారు, అంటే బీజేపీలో జే గారు. జే అంటే జగన్. ఈయన ఏందా అంటే, ఈయన కూడా కావాలంటే 23 మంది ఎంపీలు గెలిపించామండి. గెలిపిస్తే ఆయన కూడా అదే దారిలో పోయి అనేక ఫ్యాక్టరీలను మూసేసిన ఫ్యాక్టరీలు నేను తెరిపిస్తానని ఓట్లకు ముందు అడిగి ఫ్యాక్టరీని తెరిపించక, ఆ కార్మికులు రావాల్సిన డబ్బులు ఇప్పించక కార్మికులు అదో గది పాలు చేశారండి. చేసి మన కృష్ణాపట్నం ఓడరేవుని, ఇటు దుగడేశ్వరపట్నం ఓడరేవుని, ఇటు రామాయపట్నం ఓడరేవుని అభివృద్ధి లేకుండా చేసి కృష్ణాపట్నంలోకి ఓడరేవుని అదాని గారికి అమ్ముడు పోయి ఆ కంటైనర్లన్నీ ఇక్కడి నుంచి పంపించారండి. వీళ్ళు ఈరోజు ఓట్లు అడుగుతానికి వచ్చారండి. ఎంత మటుకు న్యాయం, ఎంతవరకు ధర్మం ఒక్కసారి ఆలోచించండి. పవన్ గారు ఉన్నారు. అయ్యా, పవన్ గారు రావటం నేను ఒక కాపుని అన్నాడు. నేను కూడా కాపునే అయినంత మాత్రాన నువ్వు ఏమి చేస్తావో చెప్పటం లేదు. పవన్ ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో తన ప్రభుత్వం వస్తే ఏమి చేస్తారో చెప్పటంలా, కానీ కేంద్రాన్ని గురించి చెప్పాడైనా. అంటే వీళ్ళు ముగ్గురికి ఓటు వేస్తే బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్టు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలమ్మ గారు వచ్చారు. ఆమె రాగానే మరి జగన్ గారు తన సొంత చెల్లెలు కదా, ఆ చెల్లెల్ని వేరే వాళ్ళ చేత తిట్టించటం ఎందుకండి? ఏం తన రక్తం పంచుకొని పుట్టింది కదా. ఆమె ఏమడుగుతుంది? మీరు చేతగానే దద్దమ్మలు అన్నది. మీరు నిజంగా మీరు చేతగానే దద్దమ్మలే. మీరు కరెక్టేనా అయితే మీకు అంతమంది 22 మంది 23 మంది ఎంపీలు మీకు ఉంటే మీరు ప్రత్యేక హోదా ఎందుకు దాదాపోయా? ప్రత్యేక హోదా వస్తే అనేక ఫ్యాక్టరీలు వస్తాయి. ప్రత్యేక హోదా వస్తే అనేక మంది ఉద్యోగులకి సమస్య లేకుండా పోతుంది, నిరుద్యోగ సమస్య లేకుండా పోతుంది. ఆ రోజు నువ్వేం చెప్పావు? నా ప్రభుత్వంగా వస్తే మూసేసిన ఫ్యాక్టరీలు అంటే తెరిపిస్తాను. మరి తెరిపించగలిగినావా? ఏమి లేదు. ఎక్కడ పడినా ఫ్యాక్టరీలు మూసేస్తాడు. ఆ కార్మికులకి అయినా సరైన డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదు. ఇది పరిస్థితిలో ఉన్న పరిస్థితిని ఆమె విమర్శించింది. తప్పే ఉంది. మీరు చేతైన వాళ్ళైతే మీకు నిజంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మీకు అభిమానం ఉంటే, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే, ఆంధ్రప్రదేశ్లో కార్మికులు న్యాయంగా పోరాటానికి మీరు న్యాయం చేయాలనుకుంటే మీరు ఏ రోజు పార్లమెంట్లో పోయి పార్లమెంట్లో మీ సభ్యుల చేత మాట్లాడి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన రాయితీని, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన డబ్బులు ఇస్తారు. కానీ మీరు ఆమెను చూసి వణికిపోతున్నారు. ఈరోజు షర్మిలని చూసి ఎందుకు మీకు వణుకు? మీరు న్యాయంగా చేస్తే మీకు వణుకు వస్తుందా? మీరు ధర్మంగా చేస్తే మీరు భయపడాల్సిన అవసరం ఏంది? కాబట్టి ఈ రోజు షర్మిలమ్మను చూసి వణుకుపోతున్నారు. రానున్న రోజుల్లో ప్రజలు తెలుసుకుంటారు. మీరు చేసే ఈ బీజేపీకి మీరు ఆడుతున్న నాటకాలను కూడా ప్రజలు తెలుసుకొని మీ యొక్క ఓటమికి వాళ్ళు ముందుకు వస్తారు. ఈరోజు
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు న్యాయం చేస్తుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే బలహీన బడుగు వర్గాలకి ఆ రోజు రైతులు కలిపేయడానికి రాజ్యభరణాలు రద్దు చేసింది. చూడండి, ఆ రోజు రాజ్యభరణాలు రద్దు చేయాలంటే దమ్ము ఉండాలా? ఆ దమ్ము ఒక కాంగ్రెస్కే ఉంది. ఆ రోజు బ్యాంకులు జాతీయం చేయాలంటే దమ్ము ఉండాలా? అది ఒక కాంగ్రెస్కే ఉంది. ఆ రోజు బలహీన బడుగు వర్గాలు ఇల్లు కట్టేయాలంటే దమ్ము ఉంది. ఆమె కట్టించిన ఇల్లుని ఈ రోజు మరామతులు చేసి మీరు చేస్తున్నారు. ఇది కావున ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలకి న్యాయమైన పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ప్రజలు బాగుపడతారు. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ప్రజలకు మేలు జరుగుద్ది. కాంగ్రెస్ పార్టీ ఉంటే బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుద్ది. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే కార్మికులకు మేలు జరుగుద్ది. నిరుద్యోగ సమస్య పోవాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా? పేదరికం పోవాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా? న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా? కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మన రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యి మనకి ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు. ఇది కావున ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలకి న్యాయమైన పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ప్రజలు బాగుపడతారు. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ప్రజలకు మేలు జరుగుద్ది. కాంగ్రెస్ పార్టీ ఉంటే బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుద్ది. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే కార్మికులకు మేలు జరుగుద్ది. నిరుద్యోగ సమస్య పోవాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా? పేదరికం పోవాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా? న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా? కాబట్టి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మన రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యి మనకి ఆంధ్రప్రదేశ్లో షర్మిలమ్మ గారు ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని కంఠంతో చెప్తున్నాను. నాకు కానీ మా యొక్క పార్టీ కానీ అనుమతిస్తే నేను ప్రతి గ్రామం, ప్రతి ఊరు, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి అసెంబ్లీ, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో తిరిగి మా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో షర్మిల రాకతో కాంగ్రెస్ కి ఒక జోష్ అనేది నెలకొనింది. అయితే ఇప్పుడు ఆ జోష్ లేదు, క్రమంగా వెళ్ళిపోతుంది, పాత మాదిరిగానే అవుతుందని చెప్తున్నారు. అది తప్పండి. నిన్న జరిగింది తిరుపతిలో ఎవరు కూడా జనాన్ని తోల వాళ్ళంతటా స్వచ్ఛందంగా వచ్చారు. ప్రతి సభకు కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎవరు కూడా రావటంలా. ఎందుకంటే అధికారం ఉంటే బస్సులు పెట్టి లారీలు పెట్టి తీసుకురావచ్చు, కానీ మాకు అధికారం లేదు. అయినా మీటింగ్ అంటే వస్తున్నారు. ఆమె ఎవరు అసలు? రాజన్న ముద్దు బిడ్డ. ఆమె ఎవరు అసలు? ఆ పులివెందల బిడ్డ ఎవరు అసలు? ఆమె ఈ యొక్క జగన్కి వణుకు పుట్టించే ఒక ఆ నాయకురాలు. అదేవిధంగా తెలంగాణలో ఈ కాంగ్రెస్ చేరికలు చాలా జరిగాయి ఎలక్షన్ టైంలో. ఎలక్షన్ దగ్గరకు వస్తున్నా కానీ ఇప్పుడు చేరికలు అయితే ఏం కనిపించడం లేదు. దాని మీద ఏమంటారు? ఇక్కడ అంటారు ఆంధ్రప్రదేశ్లోనా? ఆంధ్రప్రదేశ్లో చేరికలు అవసరం లేదండి, ప్రజల గుండెల్లో ఉంది. వీళ్ళు ఈ ముగ్గురు చేసిన పరిస్థితి ప్రజలకు తెలుసు. ఈ ముగ్గురు మనం మోసం చేసి ఆ యొక్క బీజేపీకి తొత్తులవుతారనేది ప్రజల్లో ఇప్పుడే మొదలైంది. కాబట్టి రేపు రాబోయేది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తప్పితే ఇంకా వేరే దానికి ఓటు వేయరని కూడా నేను చెప్తున్నాను. ఎన్నికల్లో ఎలాంటి ఎజెండా తీసుకుని ముందుకు వెళ్ళబోతున్నారు? కర్ణాటకలో తీసుకున్నాం న్యాయమైన అజెండా, తెలంగాణలో తీసుకున్నాం, ఇక్కడ కూడా తీసుకున్నాం అండి. 5,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఇక్కడ కూడా తీసుకున్నాం అండి. సిలిండర్లు ఇస్తామని. అదేవిధంగా ఇంకా మేనిఫెస్టో రాలేదు. అది కూడా వస్తే ఆ రోజు మేము మళ్ళా నేను మీ ముందుకు తెలియజేస్తాను. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, సంక్షేమ పథకాలు చేసాము, అభివృద్ధి చేసాము, వైనాట్ 175 మాకు 175 వస్తుంది చెప్తున్నారు. 175 వస్తాయని మీరు సంక్షేమం చేయాల. ఓట్లు కొన్నారు మీరు ముందుగానే. రానున్న రోజుల్లో మనకు ఓట్లు పడాలంటే ఈ ఆంధ్ర ప్రజలు డబ్బుకు కక్కుతో పడే వాళ్ళు అని చెప్పి భావించారు. అది కాదు. ఆంధ్ర ప్రజలు తిరుగుబాటు చేస్తే 175 కదా, కనీసం 500 వస్తాయా లేదో చూసుకోయా. అదేవిధంగా 5 ఏళ్లలో వైసీపీ పాలన ఎలా ఉంది? 5 ఏళ్లలో వైసీపీ పాలన ఉంటే కార్మికులు అనేకమైన బాధలు పడ్డారు, పేద ప్రజలు అనేకమైన బాధలు పడ్డారు, మైనార్టీ వాళ్ళు అనేకమైన బాధలు పడ్డారు. వీళ్ళందరూ బాధలు పడుతున్నారు. సంక్షేమం అని ఒకటి చెప్తున్నాడు కానీ ప్రజల యొక్క అభివృద్ధి అతని గురించి అతను పట్టించుకోవటం లేదు.